Hello foodies, welcome to Wish My Food ఇవాల్టి స్పెషల్ జాయింట్స్ బిర్యానీ. సచ్ ఎ సింపుల్ రెసిపీ. హై డిమాండ్ మీద ఈ రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ నేను తెలుగువారి తరీకాలో స్పైసీగా అరోమేటిక్గా చేస్తున్నాను. నేను రెస్టారెంట్ స్టైల్లో చేయట్లేదు. రెస్టారెంట్ స్టైల్ అంటే ఏం లేదు, జస్ట్ బిర్యానీ రైస్ వండేసి జాయింట్స్ పైన పెట్టేసి ఇచ్చేస్తారు అంతే. నేను దాన్ని చిన్న మోడిఫికేషన్స్తో చేస్తున్నాను. లెట్ స్టార్ట్ జాయింట్స్ బిర్యానీ. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టండి. మీరు ఈ ప్లేస్లో సోనా మసూరి కూడా వాడుకోవచ్చు. నేను 600 గ్రాముల చికెన్ జాయింట్స్ తీసుకున్నాను. వీటికి ఘాట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా కిలో లోపు కోడి ఉండాలి అని గుర్తుంచుకోండి, అప్పుడు మీట్ మృదువుగా ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఓ టీ స్పూన్ ఉప్పు, ఓ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ వేపిన ధనియాల పొడి, ఓ టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, ఓ నిమ్మకాయ రసం, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ మిరియాల పొడి, 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఘాట్లు పెట్టిన చోట చికెన్ జాయింట్స్ వేసి రుద్ది మసాలాలు కోట్ చేయండి. తరువాత పావు కప్పు కమ్మని పెరుగు వేసి కలిపి ఈ చికెన్ని గంట సేపైనా నాననివ్వాలి. అప్పుడే ఫ్లేవర్స్ చికెన్ లోపలికి ఇంకుతాయి. గంట సేపు నానుతున్నటువంటి చికెన్లో ఓ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఓ టేబుల్ స్పూన్ మైదా వేసి నీరు వేయకుండా గట్టిగా కోటింగ్ ఇవ్వండి. అప్పుడు చికెన్కి కోటింగ్ పట్టి ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ చేసేటువంటి హండీలో 1/3 కప్ ఆయిల్ అంటే 80 ml దాకా నూనె మరిగించండి. మరుగుతున్నటువంటి నూనెలో గంటసేపు నానబెట్టుకున్నటువంటి చికెన్ వేసి ముందు హై ఫ్లేమ్ మీద ఓ 5 నిమిషాల పాటు వేపండి. ఆ తర్వాత మంట తగ్గించి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఓటీజీలో లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా గ్రిల్ చేసుకోవచ్చు. బిర్యానీ రైస్కి చికెన్ ఫ్లేవర్ పట్టదలా చేస్తే. చూడండి, చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇలా రాగానే తీసి పక్కన ఉంచుకోండి. అడుగున అక్కడక్కడ మసాలా అంటుతుంది, దాన్ని కూడా తీసేయండి. మిగిలిన నూనెలో 10 దంచిన యాలకలు, 12 నుంచి 15 లవంగాలు, 3 అనాస పువ్వులు, 5-6 మరాఠీ మొగ్గలు తుంపి వేయాలి. ఇంకా 3 ఇంచుల దాల్చిన చెక్క, కాస్త పత్తర్పుల్, అర టేబుల్ స్పూన్ షాహీ జీరా, 2 బిర్యానీ ఆకులు వేసి వేపండి. మసాలాలు వేగిన తర్వాత ఓ ఉల్లిపాయ చీలికలు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 5 పచ్చిమిర్చి చీలికలు, ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 15 నుంచి 20 జీడిపప్పులు కూడా వేసి వేపండి. వేగిన జీడిపప్పుల్లో పావు టీ స్పూన్ పసుపు, ఓ టేబుల్ స్పూన్ కారం, కాస్త కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, రుచికి సరిపడా ఉప్పు, అరకప్పు కమ్మని పెరుగు వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలిన తరువాత 3 రెబ్బల కరివేపాకు, ఓ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఫ్రై చేయండి. వేగిన మసాలాల్లో 5 కప్పుల వేడివేడి నీళ్లు పోసుకోండి. హై ఫ్లేమ్ మీద తెరల కాగనివ్వాలి. మీరు ఈ ప్లేస్లో చికెన్ బోన్స్ని మరిగించి చికెన్ స్టాకే వాడుకోవచ్చు, ఇంకా బాగుంటుంది బిర్యానీ రైస్. నేను సింప్లిఫైడ్ రెసిపీ చెప్తున్నాను. బాస్మతి రైస్ అయితే కప్పుకి కప్పున్నర నీళ్లు ఉండాలి. అదే నార్మల్ రైస్ అయితే కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు అని గుర్తుంచుకోండి. కుదిరితే స్టాక్ వాడుకోవడానికి ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రెసిపీ. ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారాలు టేస్ట్ చేసి చూడండి, అవసరమైతే అడ్జస్ట్ చేయండి. ఎసరు తెరల కాగుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం, ఓ నిమ్మకాయ రసం, కాస్త పుదీనా తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ముందు 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఆ తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి 15 నిమిషాల పాటు వదిలేస్తే 80% ఉడికిపోతుంది. 80% అంటే మీ అందరికి తెలుసు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయి ఉంటుంది, ఎక్కడో కాస్త పలుకుగా తగులుతుంది. ఆ స్టేజ్లో ఫ్రైడ్ జాయింట్స్ బిర్యానీ మీద పెట్టుకోండి. ఆ పైన కాస్త పుదీనా తరుగు, కాస్త గరం మసాలా స్ప్రింకిల్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు కుక్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 20 నిమిషాల పాటు వదిలేయండి. ఈ 20 నిమిషాలకి దమ్ అవుతుంది రైస్. చూడండి, 20 నిమిషాల తర్వాత బిర్యానీ ఎంత బాగుందో. ఈ రెసిపీ నిజంగా చాలా సింపుల్, కానీ మసాలాలు, అల్లం వెల్లుల్లి సరైన మోతాదులో ఉండాలి. అప్పుడే బిర్యానీకి అసలైన మజా. ఇది చిల్డ్ రైతా కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.